హాయ్ అండి. ఇప్పుడు మనకి ఆషాఢ మాసం కదా! ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాల ఆకుకూరలు కూడా మనకి వండుకొని తింటారు కదా! ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలోనే ఈ ఆషాఢ మాసం టైంలోనే మనకి అరుదుగా దొరికే ఇది తూటుకూరండి. సేమ్ మనకి తోటకూరలాగే ఉంటది. తోటకూర ఎలా అయితే వేపుడు చేసుకుంటామో సేమ్ అలాగే ఈ తూటుకూర కూడా సేమ్ అలాగే మనం ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే పప్పులో వేసి కూడా వండుకోవచ్చు. చాలా ఔషధాలున్న ఈ రెసిపీ అనమాట. ఈ తూటుకూరలోని మనకు చాలా ఔషధాలైతే ఎక్కువైతే ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టైంలో దొరికితే పల్లెటూరులో దొరికితే చాలామంది వండుకుంటారు. అలాగే మనకి మార్కెట్‌లో కూడా ఈ టైంలో దొరుకుతదనమాట. మనకి తూటుకూర అంటే చాలు మనకి కూర అయితే ఇస్తారనమాట. మనకి చాలా మంచిదండి. కడుపులో ఉన్న నులిపురుగులవి కూడా పోవడానికి ఈ తూటుకూర అనేది చాలా ఉపయోగపడతదనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వర్షాకాలంలో కంపల్సరీగా ఈ కూర అయితే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. మనకి తోటకూర ఎలా అయితే ఉంటదో సేమ్ అదే టేస్ట్‌తో మనకైతే ఉంటది ఈ తూటుకూర. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.